హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మనం లైవ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పబ్లిక్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. దానికి కారణం అనుకోని సంఘటనలు లైవ్లో జరగడమే. సో అలాంటప్పుడు ఆ పర్టికులర్ సంఘటనను తీసేస్తే మనం లైవ్ని పబ్లిక్ చేసుకోవచ్చు కదా. సో లైవ్ని ఎలా ఎడిట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో దానికోసం ముందుగా అయితే వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. లాగిన్లోకి వెళ్తే మాత్రమే మీకు డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే నార్మల్ ఫోన్లో వెళ్ళిపోతుంది అన్నమాట. అలా వెళ్ళినట్టయితే మీకు ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉండవు కదా. సో తర్వాత ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఛానల్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో ఛానల్ కంటెంట్ కావాలి కాబట్టి సెకండ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీంట్లో మీ ఉన్న వీడియోస్, షార్ట్స్, లైవ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ లైవ్ అయితే క్లిక్ చేయండి. లైవ్ని క్లిక్ చేసి మీరు ఏ పర్టికులర్ లైవ్ స్ట్రీమ్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫోర్త్ ఐకాన్ చూసారా, ఫోర్త్ ఐకాన్ ఎడిటర్ అని 3 లైన్స్ పైన ఉంటాయన్నమాట. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడే మనకి ట్రిమ్ అండ్ కట్, బ్లర్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మెయిన్ మనం ట్రిమ్ అండ్ కట్ చేయాలనుకుంటాము, ఎందుకంటే పర్టికులర్ పార్ట్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి ఏదైతే ట్రిమ్ చేయాలనుకుంటున్నారో అని అడుగుతుంది. ఇన్ కేస్ మీకు అది తెలియకపోతే ఏం చేస్తారంటే ట్రిమ్ అండ్ కట్ని సెలెక్ట్ చేసేసుకోండి. ముందు సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత న్యూ కట్ అని వస్తుందన్నమాట పైన. ఆ న్యూ కట్ని సెలెక్ట్ చేసినట్టయితే మీరు ఇంతకుముందు న్యూ కట్ చేయాలనుకుంటున్నారు కదా, ఓల్డ్ కట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఇలా రెడ్ కలర్లో చూపిస్తుంది అన్నమాట. సో దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి. ఏ పార్ట్ అయితే మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారో, కట్ చేయాలనుకుంటున్నారో, ట్రిమ్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ని మీరు ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ని క్లిక్ చేసినట్టయితే ఓకే అవుతుంది. నాకు అవసరం లేదనుకుంటే ఇంటూ క్లిక్ చేసుకున్నాను నేను. సో అప్పుడు ఇంటూ అయితే నార్మల్గానే ఉంటుంది, వీడియోలో ఎటువంటి చేంజెస్ ఉండవు. సో దీన్ని టిక్ మార్క్ క్లిక్ చేసినట్టయితే పైన సేవ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని సేవ్ చేసుకోవాలి. చాలా టైం అయితే పడుతుందండి. ఒక అవర్స్ నుంచి, సెకండ్ నుంచి అవర్స్ వరకు ఎంతైనా టైం పట్టొచ్చు, అది మన చేతుల్లో ఉండదు. సో బాగా కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీరు చేయండి. అందుకే నెక్స్ట్ వచ్చేసి బ్లర్ అండి. ఫేస్ అయినా బ్లర్ చేయొచ్చు, లేకపోతే కస్టమ్ ఏ పార్ట్ కావాలంటే మీకు ఎక్కడైనా కనిపించని పార్ట్స్, ఐ మీన్ బ్యాక్ సైడ్ ఏదో కనిపించకూడదు అనుకుంటున్నారు, ఆ పర్టికులర్ పార్ట్ బ్లర్ చేయాలి. సో దానికి ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ విధంగా నేనైతే రెక్టాంగులర్ ఆప్షన్ని క్లిక్ చేశాను. రెక్టాంగిల్ చూసారా, ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టి మనం దాన్ని సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీరు రెక్టాంగిల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓవెల్. మీరు ఏదైతే బ్లర్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ని తీసుకుని అక్కడ బ్లర్ చేయవలసి ఉంటుంది. ఇది కూడా చాలా టైం పడుతుంది. మీకు చాలా ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రమే మీరు ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. తిరిగి రావడం కూడా చాలా కష్టం అన్నమాట. ఇది పైన సేవ్ ఉంది కదా, సేవ్ ఉంటుంది, డిస్కార్డ్ చేంజెస్ అని ఉంటుంది. సో మీరు అదే బ్లర్ చేసుకోవాలనుకుంటే కనుక సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అది కూడా చాలా టైం తీసుకుంటుంది. ఈ విధంగా కన్ఫర్మ్ చేంజెస్ అని చెప్పి మీకు కొంచెం మ్యాటర్ ఇస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ కూడా అడుగుతుంది. మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడం చాలా కష్టం. సో ఇది మీరు చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాతే ఇది అవుతుంది అన్నమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.